నీకు ఏమాత్రం విలువలేని చోట, నీ మాటల్ని పట్టించుకోని చోట నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకండి. నువ్వంటే గౌరవం లేని చోట అస్సలు నిలబడకు. ప్రేమ లేని చోట అస్సలు ఆశపడకు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు అస్సలు క్షమాపణ చెప్పకు. అనవసరమైన విషయాల్ని పట్టించుకుని అడ్డమైన వారందరికీ సంజాయిషీలిస్తూ కూర్చోకు. నిర్లక్ష్యం ఉన్న చోట అస్సలు ఎదురు చూడకు. నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టే పనుల్ని అస్సలు చెయ్యకు. నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి అస్సలు ప్రేమించకు. నిన్ను చులకనగా చూసే చోట అస్సలు చొరవ చూపకు. జాలిపడి ఇచ్చే పలకరింపులకు, ప్రేమకు నువ్వు అస్సలు జోలి పట్టకు. నిన్ను భారం అనుకునే వారితో భావాల్ని పంచుకోకు. నిన్ను దూరం పెట్టాలని చూసే వారికి దగ్గరవ్వాలని అస్సలు ప్రయత్నించకు. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు. నిజాయితీ కలిగిన వ్యక్తిని మోసం చేయడం అంటే చేతిలో ఉన్న రత్నాన్ని విసిరేసి ఒక గులకరాయిని పట్టుకోవడమే. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ లోకంలో మరొకటి ఉంటుందని అస్సలు భ్రమపడకు. నీకోసం ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. పిలవని పేరంటానికి వారు ఎంత దగ్గర వారైనా సరే అస్సలు వెళ్ళడానికి కూడా ఏమాత్రం ప్రయత్నించకు. నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం దేన్ని అస్సలు పెంచుకోకు. జీవితంలో సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. ఇప్పుడు మీ స్థితి, పరిస్థితి బాగుందని ఎదుటి వారిని అస్సలు అవమానించకండి. ఇప్పుడు మీరు శక్తివంతులయ్యుండొచ్చు, కానీ సమయం మీకన్నా శక్తివంతమైనదన్న విషయాన్ని మర్చిపోకండి. నువ్వు ఎదుటివారికి చేసిన మేలును మర్చిపో, కానీ ఎదుటివారు నీకు చేసిన మేలును అస్సలు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈ ప్రపంచానికి నువ్వు అర్థం కాకపోయినా సరే ఏదో చోట ఎలాగోలా బ్రతికియొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. నీ నుంచి ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో మీ పట్ల ప్రేమ, ఆత్మీయత మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో ఎవరి కోసం ఏదీ ఆగిపోదు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు సిద్ధంగా ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే నిన్ను పక్కకు నెట్టి వేరొకరితో నడవడానికి సిద్ధమవుతుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, బహుశా ఒంటరిగా ఉండటమే నయమని. ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధ పెట్టలేరు కదా. నీవు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. నీవు ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. 2 విషయాలు జీవితంలో నీవెవరో తెలుపుతాయి. అందులో మొదటిది, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. ఇక 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అవకాశాలనేవి జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే నీ తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. యజమాని విసిరే మెతుకులకు అలవాటు పడ్డ పావురాలు ఎగరడం మర్చిపోతాయి. అలాగే ప్రభుత్వాలు వెదజల్లే రాయితీలకు అలవాటు పడ్డ ప్రజలు ఎదగడం మర్చిపోతారు. ప్రయత్నం అనే ప్రయాణాన్ని నువ్వు ప్రారంభించకుంటే గెలుపు అనే గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేవు. శరీరంలో నోటికి చాలా ప్రాధాన్యత ఉంది. అతిగా రుచిమరిగిన నోరు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అతిగా మాట్లాడే ఆ నోరే మనిషి పతనానికి కారణమవుతుంది. నువ్వు అపజయంలో ఉన్నప్పుడు దాన్నే తలుచుకుంటూ బాధపడకు. లేచి మళ్ళీ ప్రయత్నించు. గెలిచే వరకు నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకు. ఏదో ఒక రోజుకు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించి తీరుతావు. నీ చుట్టూ ఉండే సమస్యలను నువ్వు ప్రశ్నించకపోతే నీకు శ్మశానంలో ఉండే శవానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. నీ జీవితాన్ని మార్చుకోవాల్సింది, మార్చబోయేది నువ్వు తప్ప ఇంకెవరూ కాదన్న వాస్తవాన్ని గుర్తించు. మనం బలవంతులం అనుకుంటే బలంగా తయారవుతాం. మనల్ని మనం బలహీనులుగా భావించుకుంటూ కూర్చుంటే బలహీనపడిపోతాం. జీవితంలో నేను కష్టపడతాను అని ప్రతి ఒక్కడూ అనుకుంటాడు, కానీ కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు తమ కష్టాన్ని విడిచిపెట్టరు. చివరికి వారు తప్పకుండా విజయాన్ని సాధించే తీరుతారు. జీవితంలో స్వర్గం, నరకం ఎక్కడో ఉండవు. మనకు అనుకూలంగా లేని పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని ఆనందంగా ఉండటమే స్వర్గం. ఉన్న పరిస్థితులను కూడా మార్చుకోలేకపోవడమే నరకం. నీ మీద నీకు ఉన్న అపారమైన నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎదుటివారిపై నీవు ఉంచిన నమ్మకం నిన్ను ఏదో ఒక సమయాన ఆగిపోయేలా చేస్తుంది. నీవు నడిచి వచ్చిన దారిని, నడిపించిన వాళ్ళని మర్చిపోయిన రోజున నీవు మరణించినట్లే.
చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడిని మీరు ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నటికీ చూపించలేరు. నేను గెలుస్తాను అని మీరు చెప్పినప్పుడు ఈ ప్రపంచం వినదు, కానీ మీరు గెలిచినప్పుడు ఆ ప్రపంచం చెప్పే ప్రతిదీ మీరు వినండి. ఆ మాటలే రేపటి రోజున మీరు మరిన్ని కొత్త విజయాలు సాధించడానికి దోహదపడతాయి. జీవితం అంటేనే ఓ యుద్ధం. నీ యుద్ధానికి నువ్వే రాజువి. ఆ యుద్ధంలో గెలిస్తే పట్టాభిషేకం జరిగేది కూడా నీకే. ఒక రోజులో మనం చేసే చిన్న చిన్న పనుల సమాహారమే రేపటి రోజున మనం సాధించబోయే గొప్ప విజయానికి పునాదిగా మారుతుంది. మనిషి నిరంతరం జ్ఞానం కోసం అన్వేషించాలే తప్ప జ్ఞానం ఆ మనిషి కోసం అన్వేషించదు. తెలివిగా డబ్బును సంపాదించగలం, కానీ అదే డబ్బుతో తెలివిని సంపాదించలేము. జీవితంలో కష్టాలనేవి మనుషులకే వస్తాయి తప్ప చెట్లకి పొట్లకి వస్తాయా? ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి కూడా అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే జీవితం. అలా ఎదురైన కష్టాలు నష్టాల నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏ గురువు కూడా మనకు నేర్పించలేడు. క్రింద పడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయత్నించి గెలిచిన వాడే నిజమైన విజేత. దృఢమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకం నీ వద్దుంటే జీవితంలో నీ వద్ద ఉన్న వాటినన్నిటినీ నువ్వు కోల్పోయినా తిరిగి సులభంగా సంపాదించుకోగలవు. యుద్ధం తప్పదు అనుకుంటే అరిచేయి కూడా ఆయుధంగా మారుతుంది. అదే వద్దు అనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన దృఢ సంకల్పం ఒక్కటే నిజమైనది, మిగతావన్నీ కల్పితమైనవి. నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, చేస్తున్న ఆ పనిని ఇష్టంతో చేస్తున్నావో లేదో ఒకసారి చూసుకో. అప్పుడే నీకు జీవితంలో సంతృప్తి, ఆనందం కలుగుతుంది. ఎందుకు నీ చుట్టూ ఎవరూ లేరని ఎప్పుడూ కృంగిపోతూ ఉంటావు? ఒంటరిగా ఉంటే ఊపిరి ఆడటం లేదా? అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని ప్రాణం పోయినట్టుగా ఉందా? నీవు అప్పుడే మర్చిపోయావా? తల్లి గర్భంలో నువ్వొక్కడివే ఒంటరిగా 9 నెలలు ఉండేవాడివి. అయినా ఈ సృష్టిలో నువ్వొక్కడివే కాదు, జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే. రాత్రిపూట వెన్నెలను కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే. నువ్వు కూడా అనుకుంటూ ఉండవచ్చు, సూర్యుడు చంద్రుడు ఈ విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేవు అని, అందుకే ఎవరి తోడు కోరుకోవడం లేదు అని. మనుషుల్లాగా కొన్ని కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండు కూడా కలిసి ఉండవు. నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరి కోసం ఎవరు ఊరికే రారు అని. వచ్చేంత తీరుకున్నోళ్ళు కూడా ఎవరూ లేరిక్కడ. నీ కారుతున్న కన్నీళ్లకు దోసిళ్ళు పట్టడానికి వేరే చేతులు ఏమీ రావు. వాటిని నువ్వే తుడుచుకోవాలి. వీలైనంత వరకు నీ కష్టాల్ని, కన్నీళ్ళని ఎవరికీ తెలియనివ్వకు. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో. నీ మనసుకు నచ్చిన పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ కోసం ఎన్నో విలువైన పుస్తకాల్ని రాసి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు. మళ్ళీ వాటిని ఒక్కసారి తిరిగేసి చూడు. ఆ పేజీల మాటున మళ్ళీ నీకు నువ్వు కొత్తగా దొరుకుతావేమో.